ఒక విమానంలో 5గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఒకరు పైలట్, ఒకరు పొలిటీషియన్, ఒక దొంగ, ఒక టీచర్, ఒక స్టూడెంట్. ఈ 5గురు ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సడన్ గా విమానంలో ఒక సాంకేతిక సమస్య వచ్చి విమానం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అందులో 4 పారాషూట్స్ మాత్రమే ఉన్నాయి. పైలట్ ఆ విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేసి చివరికి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను చనిపోతే నా భార్య నా బిడ్డలు అనాథలైపోతారు, నాకు బతకాలను ఉంది అని ఒక పారాషూట్ తీసుకుని దూకేశాడు. రాజకీయ నాయకుడు నేను బ్రతకాలి, నేను ఇంకా ప్రజలకు చాలా సేవ చేయాలి, నేను బ్రతకడం చాలా ముఖ్యమని ఒక పారాషూట్ తీసుకొని ఆ రాజకీయ నాయకుడు కూడా దూకేశాడు. ఇక దొంగ ఏమో మీ చావు మీరు చావండి అని ఒక పారాషూట్ తీసుకొని దూకేశాడు. ఇక మిగిలింది ఒక టీచర్, ఒక స్టూడెంట్. కానీ ఇక్కడ ఉన్నది ఒక పారాషూట్ మాత్రమే కాబట్టి అప్పుడు ఆ టీచర్ విద్యార్థితో ఇలా అంటాడు, పాపా నువ్వు చాలా చిన్న పిల్లవి, నువ్వు ఈ దేశానికి భవిష్యత్తు మరియు ఆశాకిరణం కాబట్టి నువ్వు బ్రతకాలి, ఈ పారాషూట్ తీసుకొని దూకు అని ఆ గురువుగారు పాపతో అంటాడు. అప్పుడు ఆ పాప గురువుగారితో అంటుంది, గురువుగారు మీరు బెంగపడకండి, ఇప్పుడు మన దగ్గర 2 పారాషూట్స్ ఉన్నాయి, మన ఇద్దరం ఈ పారాషూట్తో దూకేయవచ్చు అని అంటుంది. గురువుగారు ఆశ్చర్యంతో అదేలమ్మా ఉన్నది ఒకటే కదా 2 ఎలా వచ్చాయని అడుగుతాడు. అప్పుడు ఆ పాప అంటుంది, ఇందాక దూకిన దొంగ పారాషూట్ అనుకొని నా బ్యాగ్ తీసుకొని దూకేశాడు, అందుకే ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయంటుంది. ఇలా ఇతరుల యొక్క మేలు కోరేవాడు, ఇతరుల యొక్క మంచి కోరేవాడు ఎలా అయినా రక్షించబడతాడు, ఎలా అయినా కాపాడబడతాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది.